తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 12వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు తన ప్రేమానురాగములతో మిమ్ము దీవించునుగాక. క్రీస్తు ప్రభు తన శిష్యులను సువార్త పరిచర్యకు పంపిస్తూ వారికి కొన్ని ఆజ్ఞలు జారీ చేశారు. దానిలో ప్రముఖమైనది ఈ ఆజ్ఞ. ఎవరైనా ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ప్రభు శిష్యులు మొట్టమొదటిగా ఆ ఇంటికి శుభములు కలగాలని, ఆ ఇంటిలో ఉన్నవారికి ప్రభు ఆశీర్వాదాలు రావాలని కోరుకోవాలి. కానీ చాలామంది పొరుగువారి ఇంటిలో అడుగుపెట్టినప్పుడు ఆ ఇంటిని, పరిసరాలను, ఇంటిలో పరికరాలను, వస్తువులను చూసి కన్ను కుట్టి శాపాలు పెడుతుంటారు. ఎక్కడో దోపిడీ చేసి వాటిని తెచ్చుకున్నట్లుగా చాడీలు చెబుతుంటారు. వారి ఎదుగుదలను చూసి స్వార్థంతో, అసూయతో రగిలిపోతుంటారు. వారి సొమ్ము కోసం ఆశపడుతుంటారు. కానీ క్రైస్తవులు అన్నవారు క్రీస్తు వలె పరుల సౌఖ్యాన్ని, మంచిని, భద్రతను, సఖ్యతను కోరుకోవాలి. అందుకే క్రీస్తు ప్రభు పరుల ప్రేమను గూర్చి బోధించాడు. క్రీస్తు ప్రభు తన శిష్యులను సువార్త ప్రకటించుటకు పంపుటకు కారణం కూడా అదే. ప్రతి ఒక్కరిని ప్రభువు ప్రేమిస్తున్నాడని, ప్రభువు ప్రేమ ద్వారా శాంతి, సమాధానం, రక్షణ లభిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని. ప్రభువు దీవించేవాడే, కాపాడేవాడే కానీ శపించి నశింపజేసేవాడు కాదు. అందుకే తన శిష్యులు, అనుచరులు కూడా పరులకు దీవెనగా ఉండాలి, కానీ శాపంగా, కీడుగా ఉండకూడదు. కావున ప్రభు చెప్పినట్లు పొరుగువారి ఇండ్లను దర్శించినప్పుడు వారి ఇంటికి ఆశీర్వాదం కలగాలని, ప్రభు ప్రేమను వారు ఆస్వాదించాలని మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి. ప్రార్థించుదము. ప్రేమామయుడైన మా దేవా, మీ కృపానుగ్రహములకు గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు ఎల్లప్పుడూ దీవెన పాత్రగా ఉంటూ మా దైనందిన జీవితంలో తలెత్తు శారీరక, ఆధ్యాత్మిక, మానసిక రుగ్మతల నుండి కాపాడుతున్నారు. మీ వలె మేమును పరులకు దీవెనగా మారే విధంగా మమ్ము దీవించమని యేసు పవిత్ర నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.